నమస్తే అని బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అంత భయం వేస్తుందా అనేటువంటి కోణంలో జన సైనికులు సోషల్ మీడియాలో కొంతమందిని ప్రశ్నిస్తున్నారు. ఎవరు అంటే వైసీపీ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. అంటే ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మామూలుగా ఆయన మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేయడం. మామూలుగా అయితే ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. పంచాయతీ సంబంధించినటువంటి నిధులు పంచాయతీ శాఖలకే కరెక్ట్ గా కేటాయిస్తూ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ప్రతి పైసా కూడా ఖర్చు పెడుతున్నారు. ఇంతకు ముందు గవర్నమెంట్స్ ఏవైనా సరే ఆ నిధులను మొత్తాన్ని మళ్లించేసి సంక్షేమాలకో లేకపోతే వేరే వాటికో మళ్లించేసేటువంటి వాళ్ళు ఆ నిధులు. కానీ ఆ గ్రామాలకు సంబంధించిన పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా ఆ నిధులు తీసుకొచ్చి వాళ్ళకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే అసలు కనీసం అభివృద్ధి అనేటువంటిది కనీసం కరెంట్ కూడా తెలియనటువంటి గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం రోడ్డు అంటే ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి గ్రామాల్లో ఈ రోజు అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలకి ఒక రెవల్యూషన్, మరి అలాగే ఆ గ్రామాలకి ఒక అభివృద్ధి విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎవరున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి వేళ అది తట్టుకోలేక మామూలుగా ప్రశ్నిస్తే ఓకే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు అదంటున్నావు ఇదంటున్నావు, అలా కాకుండా మళ్ళీ బూతులు మాట్లాడుతూ మళ్ళీ ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ మళ్ళీ ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతూ మళ్ళీ ఆయన గురించి తప్పుడు విధంగా ప్రచారం చేస్తున్నటువంటి లేనిపోయినటువంటి వదంతులు క్రియేట్ చేసి తప్పుడు వార్తలు క్రియేట్ చేసి వాటిని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి అందరు ఇస్తున్నటువంటి కౌంటర్ ఇది ఏమన్నా సోషల్ మీడియా దగ్గర ఆగిందా అంటే కాదు, నాయకులు కూడా విపరీతంగా విషయం చింపేటువంటి ప్రయత్నం చేయడం. వాళ్ళు చింపుతున్న విషయం ఏంటంటే ఫ్లైట్ లో తిరుగుతున్నాడు, ఆడ తిరుగుతున్నాడు, ఎడ తిరుగుతున్నాడు అనేటువంటి కోణం. అయ్యా బాబు ఆయన సొంత డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నాడు, మీకు ఏంటి ప్రాబ్లం అనేటువంటి విధంగా ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఏదో ఒకటి బురద విదలాలి, దాన్ని ఖచ్చితంగా కడగలేనటువంటి విధంగా మరకేయాలి అనేటువంటి కోణంలో రాజకీయంగా ఆయనకి ఇంతవరకు కరప్టెడ్ అనేటువంటి ఒక ఓడి లేదు అసలు. అంటే ఆయన నిజాయితీ పరుడు, అంటే ఆయన కరప్టెడ్ కాదు, అత్యంత నిజాయితీ పరుడు అనేటువంటి ముద్ర అయితే ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. ప్రతి వర్గంలో ఉంది, ప్రతి పార్టీ కార్యకర్తలకు తెలుసు, ప్రతి మతం కులం మొత్తం అందరికీ తెలిసినటువంటి మన ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది, దేశం మొత్తం కూడా తెలుసు. ఇది ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి ఈ రాజకీయానికి సంబంధించినటువంటి ఈ బురద అయితే మాత్రం ఆయనకి అంటలేదు, ఎప్పటికీ అంటది కూడా. బలంగా నిలబడేటువంటి వ్యక్తి, ఇది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని మనం కానీ డౌన్ చేయకపోతే వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి భయం అయితే వైసీపీకి సంబంధించిన శ్రేణుల్లో కనపడుతుంది అనేటువంటి వార్తలు అయితే మాత్రం విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. చాలా మంది కామెంట్స్ చూస్తున్నా కూడా అదే అర్థమవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది కూడా సోషల్ మీడియా దగ్గర ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి, మరి ఏమైతే